సో గాయస్ చూస్తున్నారు కదండి, మీకు తమ్నేల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మేము బాసరకు వెళ్తున్నాం అనమాట ఈరోజు. చూస్తున్నారా గాయస్, మార్నింగ్ 5 o'clock అనమాట. ఎంత పీస్ఫుల్ ఉంది కదా, నో ట్రాఫిక్, నో పొల్యూషన్, నథింగ్. ఇలాంటి చలిలో కూడా చూడండి ముగ్గేస్తున్నారు, అసలు నిజంగా గ్రేట్ కదా. అండ్ మేము మా ఫ్యామిలీ మా వీహా చూస్తున్నారా, వైట్ కలర్ ర్యాబిట్ అనేది స్వెటర్ వేసుకున్నారనమాట. సో మేమందరం కలిసి మార్నింగ్ 5:30 కల్లా బాసరా టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. సో మేమందరం అయితే ప్యాకప్ అయిపోయాము. సో బాసరానే ప్రత్యేకంగా ఎందుకు చూస్ చేసుకున్నామంటే, అది ఇండియాలోనే టాప్ 3rd అనమాట టెంపుల్. సో అక్కడ మా అత్తయ్య వాళ్ళు కానీ మా వైఫ్ కానీ అక్కడనే చేయాలి అక్షరాభ్యాసం అని డిసైడ్ అయ్యారనమాట. సో మేము అక్కడే వెళ్ళాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏంటంటే, మేము ఒక హెవీ ట్రాఫిక్లో స్టక్ అయిపోయాము అనమాట మార్నింగ్ 7 o'clock అట్లా. ఎందుకంటే సమ్ యాక్సిడెంట్ అయింది. లైక్ 2 to 3 kilometers హెవీ ట్రాఫిక్ ఉంది. మాకు పిచ్చ బోర్లు వేస్తుంది మధ్యలో. మేమేం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారండి లెఫ్ట్ సైడ్లో ఒక డీసీఎం ఉంది. ఆ డీసీఎం నుంచి ఒక డ్రైవర్ అక్కడనే బ్రష్ చేసుకుంటున్నాడు, అక్కడనే ముఖం కడుక్కుంటున్నాడు. వచ్చే వాళ్ళే పోయేటోళ్ళ మీద ముఖం వాటర్ కానీ ఊడుస్తూ ఉన్నాడు. క్రేజీ కళాకారుడు ఉన్నాడు ఈయనైతే అసలు. ఎవరికైనా చూపించండి రా. సో ట్రాఫిక్ ఎందుకు అయిందా అని చెప్పి మేము దిగి తెలుసుకున్నాము. దారిలో ఒక పెద్ద డీసీఎం అండ్ హెచ్పి ఆయిల్ ట్యాంకర్ 2 ఢీకొన్నాయి అనమాట. సో అందుకు ఫుల్ ట్రాఫిక్ అయింది. సో అందుకే గైస్ మనం కూడా జాగ్రత్తగా కార్ కానీ బైక్ కానీ నడపాలి. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంత పెద్ద టస్కర్లా ఒక 10 ట్రాక్టర్లు పెట్టాడు. అది కూడా నా ఫేవరెట్ రెడ్ కలర్. ఎంత బాగున్నాయి కదండి, చూడండి ఎంత నీట్గా అరేంజ్ చేసి పెట్టారు అవి. అండ్ కమింగ్ టు వ్లాగ్ ఏంటంటే, మేము దారిలో ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. మార్నింగ్ 9:30 అవుతుంది. ఒక రెస్టారెంట్ లేదు, ఒక టిఫిన్ చేద్దామనేది ఏది లేదనమాట. ఇక పోతుంటే ఒక్కటి ఆగిందనమాట. ఒక చిన్న డాబా లాగా చిన్న కనిపించింది టిఫిన్ సెంటర్. ఇంకా అందులో దోశ లేదు, ఏం లేదు. ఇంకా అయినా కానీ మేము అడ్జస్ట్ చేసుకొని తిన్నాము. ఇంకా టేస్ట్ వచ్చేసి మాత్రం యావరేజ్గా ఉంది ఇక్కడ. ఇది నిజామాబాద్ కామారెడ్డి వెళ్ళే దారి అనమాట. సో మీరు ఈ దారిలో వస్తుంటే కానీ మీరు ముందే మన కోంపల్లి మేడ్చల్లోనే మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఎందుకంటే దాన్ని దాటినాక మీకు బ్రేక్ఫాస్ట్ స్పాట్స్ అనేది అస్సలు ఉండవు. సో అది నోట్ ఇట్ గైస్. అండ్ ఈ రోడ్ చూసారా అండి, ఎంత చెత్త రోడ్లు ఉన్నాయంటే ఇక్కడ. ఆ దారిలో అన్ని ప్యాచ్ అనమాట. ఆ రోడ్ మొత్తం అసలు సరిగా లేనే లేదు. మళ్ళీ టోల్గేట్లు ఏమో 3 టోల్గేట్లు వచ్చినాయి మాకు దారిలో. అసలు మెయింటెనెన్స్ లేదు రోడ్ మాత్రం. ఈ హైవే మొత్తం అన్ని ప్యాచ్ వర్క్లు అనమాట, అన్ని గుంతలు ఉన్నాయి. ఇంకా రెయినీ సీజన్ కానీ ఇలాంటి సీజన్స్ వస్తే మాత్రం ఇంక అంతే సంగతి. అసలు ఏం నిజామాబాద్ రోడో ఏం కామారెడ్డి రోడో కానీ ఒక్కసారి మా సిద్దిపేట రోడ్కి రండి, అసలు కార్ అనేది గాల్లో వెళ్తుంది అనమాట. ఇక అట్లా నేను మాత్రం గాల్లో నడిపిస్తే మాత్రం మా వాళ్ళు. సో ఫైనల్గా ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత మేము ఫైనల్లీ బాసరా డిస్టిక్ మాత్రం వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదండి, ఇదే మనకి గోదావరి నది అంటారనమాట ఇక్కడ. అంటే గోదావరి నది నుంచి ఒక వాగ్ అనేది ప్రవహిస్తుందన్నమాట. సో ఫైనల్లీ మేము బాసరా టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ షాప్స్ అయితే ఉంటున్నాయి, మీరు చూస్తున్నారా. ఇక్కడ మేము కార్ పార్క్ చేసేసి ఇక్కడ దాని పక్కనే కనిపిస్తున్న షాప్స్లో మనం అన్నీ దానికి సంబంధించిన మెటీరియల్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. అండ్ మా పాపకి రెడీ చేస్తున్నాము, ఎందుకంటే ఇది మా పాప రైటింగ్ సెరమనీ కాబట్టి. అండ్ అక్కడ షాప్స్ అని చెప్పాను కదండి, 250, 350 అలా డిఫరెంట్ రేట్స్లో మీకు స్లేట్స్ అవన్నీ దొరుకుతాయి. సో వాళ్ళు రెడీ చేసినారని చెప్పి మేము 12:30కి అలా 12 o'clock వచ్చాము, అడిగి రీచ్ అయ్యాము. బట్ లాస్ట్ దర్శనం ఎప్పుడంటే 12:30కి క్లోజ్ చేశారంట. సో అందుకని మేము ఆల్మోస్ట్ 12 o'clock రీచ్ అయ్యాము. జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఆ లోపు నేను టికెట్ తీసుకోవాలని చెప్పి వెంటనే పరిగెత్తాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా లోపల కూడా మీకు చాలా షాప్స్ ఉంటాయండి, కోకోనట్ కానీ కొనడం కానీ అగరబత్తీలు కానీ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అనమాట. సో టికెట్ విషయం వచ్చేసి ఏంటంటే 1000 rupees ఏమో విఐపి టికెట్ లాంటిది. అండ్ మనతో పాటు కలిసి వచ్చిన వాళ్ళకి 100 rupees ఈచ్ అనమాట. సో అట్లా మేము 5 members వెళ్ళాము. అండ్ ఒక టికెట్ 1000 rupeesతో పాటు మనకి పేరెంట్, ఫాదర్ అండ్ మదర్ అండ్ ఒక చైల్డ్కి 1000 rupees అవుతుంది. మిగతా వచ్చిన వాళ్ళ వెంట 100 rupees పర్ టికెట్ తీసుకుంటున్నారనమాట. సో ఇది నోట్ డౌన్ చేసుకోండి మీరు. సో 1000 rupees టికెట్ ఏంటంటే లోపల మీరు దగ్గర దాకా వెళ్తారనమాట అక్షరాభ్యాసం. సో చూడండి, మేము ఇట్లా వెండి పలక తీసుకున్నాం మా పాపకి.
సో మీరు కూడా మీ ఇష్టం ఉంటే వెండి పలక పెట్టొచ్చు, నార్మల్ పలక పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. కాకపోతే మా వైఫ్కి ఎప్పటి నుంచో ఇట్లా వెండి స్లేట్ పైన రాపియాలి మా బిడ్డకి అని చెప్పేసి మేము అలా డిసైడ్ అయ్యాను. సో ఫైనల్లీ అక్షరాభ్యాసం అంతా అయిపోయింది. పంతులు గారు దగ్గరుండి చేపించారు. అక్కడ యాక్చువల్లీ ఏంటంటే కెమెరాస్ ఇవన్నీ నాట్ అలౌడ్, బట్ మాకైతే అలౌ చేశాడు. అండ్ దాని తర్వాత ఇది చూసినారు కదండి, ఇది దీపం అన్నమాట. లైక్ సో ఆ దీపం ఏంటంటే అఖండ దీపం అంటారు అనమాట. లైక్ 365 days ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆ దీపము. మా అక్షరాభ్యాసం చెప్తున్నాం కదండి, చాలా చాలా బాగా జరిగింది. ఎందుకంటే మేము ఎవ్వరు కూడా లేరనమాట, ఓన్లీ మేము మా ఫ్యామిలీ మాత్రమే ఉంది అక్కడ. అండ్ మేము డైరెక్ట్ దేవుడి ఎంట్రన్స్ దగ్గరనే, లైక్ ఎంత నియర్ బై ఉన్నామంటే దగ్గర నుంచి మేము చేయించుకున్నాం అనమాట మా పాపకి అక్షరాభ్యాసము. లోపల ఇదంతా బయట మీరు కనిపిస్తుంది కదండి, ఇదంతా బయట జరిగిందనమాట. తర్వాత పేరెంట్స్ రాపించుకోవచ్చు. ఫస్ట్ అయితే పంతులు గారు రాపిస్తాడు మనకి. సో అట్లా మేము ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక అందరము మళ్ళీ బయట కూర్చొని ఇంకా మా పేరెంట్స్ కానీ లైక్ మా అత్తయ్య మామయ్య అండ్ మా వైఫ్ ఇట్లా అందరం ఎవరు వాళ్ళు రాపిచ్చామన్నమాట. సో వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చారు మా చుట్కీకి రైటింగ్ సెరమనీకి. సో ఇట్లా ఎవరు తోచిన వాళ్ళు ఇచ్చారనమాట. మేము వెండి పలక కొన్నాము, మా అత్తయ్య వాళ్ళేమో లైక్ పట్టీలు తీసుకొచ్చారు, డ్రెస్ తీసుకొచ్చారు. సో అట్లా మా మా పాపకి ఏంటంటే సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకు. అండ్ అక్కడ మీకు టికెట్తో పాటు ఒక లడ్డు కూడా ఇస్తారండి. ఆ లడ్డు చిన్న బాక్స్ ఉంటుందన్నమాట. మళ్ళీ మీకు ఎక్స్ట్రా లడ్డు కొనుక్కోవాలంటే కూడా మీకు 30 రూపీస్ 50 రూపీస్ పడుతుంది ఈచ్ లడ్డుకి. అండ్ స్పెషల్ టికెట్కి వాళ్ళకి సపరేట్గా లడ్డు మాత్రం ఇస్తారు వెంటనే. అండ్ చూస్తున్నారు కదండి, ఇది టెంపుల్ మొత్తము. ఇదే మనకి మెయిన్ టెంపుల్ ఇక్కడ. అండ్ ఇదంతా మంచి రూఫ్తో కవర్ చేశారు, షెడ్తో. ఇంకా రైనీ సీజన్లో కూడా మనకు టెన్షన్ లేదనమాట అక్కడ. సో ఇదే అండి దర్శనం. ఇందులో 100 రూపీస్ దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది, ప్లస్ 1000 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. సో 150 దర్శనం ఏంటంటే ఒక మనకి టెంపుల్కి ఒక 150 మీటర్స్ దూరంలో కూర్చోబెడతారనమాట పెద్ద హాల్లో. ఆ హాల్లో కూర్చొని అక్షరాభ్యాసం చేపిస్తారు. అక్కడ పంతులు ఉండడు అనుకుంటా. ఈ 1000 రూపీస్ టికెట్ ఏంటంటే దేవుడి దగ్గరనే కూర్చొని అక్షరాభ్యాసం చేపిస్తారు. సో అక్కడ మనకు ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు. సో అక్షరాభ్యాసం చేపించేటప్పుడు అన్ని ఫొటోస్ అయితే తీస్తారనమాట. సో మేము ఎక్స్ట్రా ఫొటోస్ తీసుకున్నామాట అన్నీ. అక్కడనే మీకు ఇన్స్టెంట్గా ఇస్తారు ఫోటో కాపీస్ అన్నీ. ఈచ్ కాపీ వచ్చేసి 100 రూపీస్. అట్లా మేము 7 కాపీస్ తీసుకున్నాము, 700 రూపీస్ ఇచ్చి ప్లస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఇచ్చాము. ఎందుకంటే వాట్సాప్లో ఏమంటే ఇవ్వలేడు, 100 ఎక్స్ట్రా ఇస్తా అంటే ఇచ్చిండు. సో అదే బిజినెస్ ఉంటుందండి, ఇట్లానే ఉంటుంది అంతా. దాని తర్వాత అక్కడనే మనకి నియర్ బై ఫుడ్ స్టాల్ ఉంటుంది అనమాట, ఫ్రీ ఫుడ్ అనమాట అందరికీ. ఇది మనకి లంచ్ టైం కల్లా స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రీ ఫుడ్ అనమాట, నో టోకెన్స్ నథింగ్ అనమాట. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళందరూ కలిసి ఆడ ఫుడ్ తినాల్సిందే, ఎందుకంటే చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను అవన్నీ. ఇది కనిపిస్తుంది కదా గైస్, ఇవన్నీ ముగ్గులు అనమాట. చిన్న చిన్న పాదాలు అవన్నీ ఉంటాయి కదా దేవుడివి, అలా ముగ్గులు అనమాట, ఇన్స్టెంట్ ముగ్గులన్నీ. దెన్ మేము ఈ నుంచి అయితే వెళ్ళిపోయాము. సో చెప్పాను కదండి, ఫ్రీ అన్నప్రసాదం అయితే మనకి వడ్డిస్తారని చెప్పేసి. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఉచితంగానే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదే అండి నిత్య అన్నదాన సత్రం అనమాట. అండ్ ఇక్కడ క్యూ బ్యాచ్ వైజ్ పంపిస్తారు లోపలికి. ప్రతిదీ ఉంటుంది అనమాట, వాటర్ ఎక్సెట్రా అన్నీ. ఎంత సిస్టమేటిక్గా పంపిస్తున్నారో చూడండి మీరు. నేను వీడియోలో చూపిస్తాను కదండి, ఇంత బాగుంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. సో అందరు అట్లా లైన్గా ప్రత్యేకంగా వస్తారు. ఇంకా గోడల పైన కూడా కొన్ని కొటేషన్స్ రాశారు. అన్నదానముల కన్నా అన్నదానం మిన్న, అది అన్న పరబ్రహ్మ స్వరూపం. నేను తెలుగులో కొంచెం వీక్. అండ్ కనిపిస్తుంది కదా గాయస్, మనకి ఇట్లా ఫుడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక ఆలు కర్రీ, ఒక సాంబారు, ఒక పప్పు అండ్ ఒక స్వీట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా అన్లిమిటెడ్ అనమాట, మీరు ఎంతైనా తినొచ్చు. అలా మేము ఇంకోటి పులిహోర, మేము యాక్చువల్లీ పులిహోర కూడా వండించుకొని వచ్చారు మా అత్తమ్మ, ఇంట్లో నుంచే ప్రిపేర్ చేశారు. కాకపోతే మేము ఇక్కడ అన్నదాన సత్రంకి వచ్చామని చెప్పి మా వాళ్ళు
అది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి మేము ఏదైతే వండుకొని వచ్చామో కుక్ చేసామో అది మళ్ళీ అన్నదాన సత్రంకే ఇచ్చేసాం. ఎందుకంటే ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టమని చెప్పేసి. అండ్ ఇంత పెద్ద కాంప్లెక్స్ చూస్తున్నారు కదండి, ఇవన్నీ రూమ్స్ అనమాట. అండ్ సీజన్ టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఇంకోటి ఇది చూస్తున్నారు కదండి, మా అత్తమ్మ ఒక 2 కాయిన్స్ ఇచ్చింది మా మామయ్యకి. ఆ కాయిన్స్ ఏంటంటే గోదావరి పుష్కరాల్లో ₹1 వేస్తే మళ్ళీ మనకు ₹1 రిటర్న్ వస్తుందంట. సో గైస్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ అన్నదాన సత్రంలో ఫుడ్ మిస్ అయితే మాత్రం మీరు ఇక్కడ కూడా రావచ్చు. ఇది పుష్కర్ ఘాట్ అనమాట, గోదావరి పుష్కర్ ఘాట్. అక్షరాభ్యాసం సరస్వతి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్ కూడా అనొచ్చు. సో ఈ పుష్కర్ ఘాట్ ఏంటంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఈ నదిలో మనం స్నానం చేస్తే చాలా మంచిదని భావిస్తారు. సో అక్కడ చాలామంది అక్షరాభ్యాసం అయిపోయిన వెంటనే ఇక్కడ కూడా విజిట్ అవుతారు. ఎందుకంటే చాలా చాలా మంచిదని చెప్తుంటారు. అండ్ మీరు చూస్తున్నారు కదా గైస్, ఇదే దీపం అనమాట. 365 దీపాలు అంటారు. ఈ చెరువులో దీపం అనేది అంటించి వదులుతారు అనమాట, మంచిదే. అండ్ అట్లా మేము కూడా వచ్చాము ఇక్కడ స్నానాలు చేయడానికి. సో మేమైతే నీళ్ళైతే చల్లుకున్నాం, ఎందుకంటే ఫుల్ కోల్డ్ ఉన్నాయి వాటర్ అయితే. అక్కడ చలి పెడుతుంది. ఇంకోటి మా మామయ్య అయితే స్నానం చేశాడు, మా అత్తయ్య కూడా స్నానం చేశారు. మేము మాత్రం మాకు వల్ల కాలేదు, ఎందుకంటే ఫుల్ కోల్డ్ ఉంది. చూసినారా గాయస్, ఇదే దీపాలు అనమాట. ఇట్లా గోదావరిలో దీపం ముద్దడం చాలా మంచిదని అంటారు. సో దాని తర్వాత మేమందరం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫుల్ టైర్డ్ ఫేసెస్, మా వైఫ్, మా పాప, అప్పు, ఇట్లా ఎవ్రీవన్ అందరు ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇట్లా చల్లటి ఒక లస్సీ తీసుకున్నాం అక్కడ రెడీమేడ్ది. సో దాని తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇదంతా ప్రాసెస్ ఒక 2 అవర్స్లో అయిపోతుందండి. మీరు సరస్వతి టెంపుల్కి ప్లాన్ చేసుకుంటే మాత్రం పొద్దున్నే రండి, మార్నింగే వస్తే బెటర్ అండి. ఇక్కడ మీకు బయట కూడా చాలా పెన్స్ కానీ స్లేట్స్ కానీ ఉంటుంది. ఇంటికాడ ఏం కొనాల్సిన అవసరం కూడా లేదు. సో ఇందులో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. స్లేట్లో ఒక 350, ఒక 200 అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ స్లేట్స్ కూడా ఇవ్వాలంట చిన్నపిల్లలకి. సో అదే అన్నమాట. సో ఈ దారిలో ఈ బఫెలోస్ కూడా అడ్డం వచ్చాయి. మార్నింగ్ ఒక ట్రాఫిక్ అంటే ఈ బఫెలోస్ మళ్ళీ ఇంకో ట్రాఫిక్. అసలు ఇది చూస్తున్నారు కదండి, ఎంత దర్జాగా వస్తుందో రోడ్డు మధ్యలో, కింగ్లాగా వస్తుంది అది. సో దారిలో వస్తుంటే మాకు ఇట్లా నాటుకోడి అండ్ డక్స్ కానీ కంచుపిట్టలు ఇవన్నీ కనబడ్డాయి అనమాట, చిన్న అన్నీ. ఇది మేము బాసరా నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో కనిపించాయి అనమాట. లెఫ్ట్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుండే ఫుట్పాత్ సైడ్ మీరు చూడండి మీకు కావాలంటే. చాలా రీజనబుల్ అండి రేట్స్ కూడా. సో మాకు ఒక నాటుకోడి అయితే మేము తీసుకున్నాము. సో మేము తీసుకొని అక్కడే నియర్ బై షాప్స్ ఉన్నాయి అనమాట, అక్కడే ఇచ్చేసి వాళ్ళే కట్ చేసి ఇచ్చేసారు. అండ్ దెన్ ఫ్రమ్ అక్కడ నుంచి మేము బాసరా టు హైదరాబాద్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము యాజ్ యూజువల్ అండి. మీకు షాప్స్ అయితే ఉండవు ఆ దారిలో. నిజామాబాద్ హైవేలో ఒక డాబా ఉండదు, ఒక చాయ్ దుకాణం ఉండదు. మాకేమో ఫైనల్ ఒక చాయ్ దబ్బా కనబడింది, చాయ్ దునియా అని చెప్పేసి. ఫుల్ చలి పెడుతుంది. మా వైఫ్ చూడండి ఇప్పుడు చలి ఇరిగేసేస్తుంది భయ్యా. సో ఆఫ్టర్ ద స్మాల్ టీ బ్రేక్ తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే తన రైటింగ్ సెరమనీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను రేపటి నుంచి స్కూల్కి పంపిస్తాను విహా అంటే తను ఆ సంతోషం తట్టుకోలేక ఫుల్ అయితే డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ చిన్న సపరేట్ మన ఆమ్రెస్ట్ ఉంటుంది కదండి, ఆమ్రెస్ట్ పైన కూర్చుంటుంది అనమాట, సపరేట్ సీట్ లాగా ఇక మా పాపకి అది. సో ఏంటంటే బేసిక్గా మా పాపకి అందరం ఇట్లా కలిసి వెళ్ళడం, కలిసి బయటకు వెళ్ళడం ఇట్లాంటివి అంటే చాలా ఇష్టము. సో ఇదే అండి మా బాసరా వ్లాగ్. హోప్ యూ గైస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించచ్చు ఈ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్.